హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనం నుంచి 16 వచనాలు ఉన్నాయి. చదవడానికి మధ్య మధ్యలో మీ అందరికీ తెలియజేస్తాను. యోబు గ్రంథము 36వ అధ్యాయము 10వ వచనం నుంచి 16 వరకు ధ్యానించాము. ఉపదేశం వినుటకై వారి చెవిని తెరవచేయు. పాపం విడిచిన వెంటనే పాపం విడిచి రండని ఆజ్ఞయించు. వారు ఆలకించి ఆయన సేవించిన ఎడల తన దినములను క్షేమముగాను తన సంవత్సరములను సుఖముగాను వెళ్ళబుచ్చును. వారు ఆలకింపని ఎడల వారు బాణముల చేత కూలి నశించుదురు, జ్ఞానము లేక చనిపోయేదురు. ఆయనను లోపల హృదయపూర్వకముగా భక్తి లేని వారి క్రోధము ఉంచుకుందురు. వారు ఆయన బంధించినప్పుడు వారు మొరపెట్టరు. కావున వారు ఎవరేమంది మృతి నొందుదురు. వారు బ్రతుకు పురుషులను బ్రతుకు వంటి వారు శ్రమపడి వారిని వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించారు. బాధ వలన వారిని విధేయులుగా చేయను. అంతేకాక బాధలో నుండి ఆయనని తప్పించను. ఇరుకులేని విశాల స్థలములకు నిన్ను తోడుకొని పోయాను. నీ ఆహారము కొవ్వుతో నింపును. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు తన స్నేహితుడేంటి ఎలోహు ఈ మాటలు యోబుని గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోబు యొక్క స్నేహితులకి యోబుకు దేవునికున్న సంబంధాన్ని ఆయనకు తెలియక ఎలోహు, జాపరు, తిమ్మని అనుకుంటా, వీరు ముగ్గురు స్నేహితులు యోబుని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏంటి ఇబ్బంది అంటే, నీవు దేవుని జాగ్రత్తగా వెతికితే, దేవుని సన్నిధిని దేవుని వెంబడిస్తే, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడాలను అనుసరించితే నీకు ఇలాంటి పరిస్థితి రాదు. నువ్వు ఆయన వెంబడించు, ఆయన వెతుకు, ఆయన కనుగో. వీళ్ళేమి యోబునేమి కక్షతో క్రోధంతో మాట్లాడట్లేదు. నువ్వు దేవునికి నీ పిల్లలో నీవో నీ కుమారులో కుమార్తెలు ఎవరో పాపం చేశారు, అందుకే నీకు ఇలాంటి స్థితి కలిగింది. కనుక యోబు మా మాట విని దేవుని వెతుకు. దేవుని వెతికితే ఆయన నీ యందు శ్రద్ధ నిలుపుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు దేవుని వెతికినట్లయితే తప్పకుండా దేవుడిని యందు శ్రద్ధ నిలుపుతాడు అని చెప్తూ ఈ 36 అంటున్నారు. ఆయన ఉపదేశములు, దేవుని మాట వినాలంటే, దేవుని యొక్క నోటి మాట మనం వినాలంటే మొదట మనం పాపాన్ని వినాలి. యోబుతో చెప్తాడు ఎలీహు, మొదట పాపమును విడిచిరా, నీ అతిక్రమను విడిచిరా, నీ దోషములు విడిచిరా, నీ అపరాధములు విడిచిరా, నీ క్రియలు విడిచిరా, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ఉద్దేశము, నీ చూపుల్లో, నీ ప్రవర్తన, టోటల్గా సమస్తము ఈ లోకాన్ని విడిచి తెంచుకొని నువ్వు రా. దేవుని యొక్క మాట విను, దేవుని యొక్క ఉపదేశాన్ని నువ్వు అంగీకరించు, దేవుని మాట చెప్పు, నువ్వు నడుచుకో. దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని చిత్తాన్ని చేయటానికి నువ్వు ఇష్టపడి, ఒకవేళ నువ్వు అలాగ చేస్తే, ఆయన్ను క్షేమిస్తే, ఆయన్ను ఆరాధిస్తే, ఆయన్ను ఘనపరిస్తే, ఆయన్ను మహిమపరిస్తే, ఆయన గురించిన వార్త అనేకులకు తెలియజేస్తే, ఆయన నామమును నువ్వు ప్రకటిస్తే, ఆయన ప్రేమను నువ్వు వెల్లడపరిస్తే నీకు క్షేమమయ్యా. ఏంటంట క్షేమం? నువ్వు దేవుని సన్నిధిలో గడిపితే నీకు క్షేమం. హల్లెలూయా. 6 దినాలు కష్టపడు, ఆ ఒక్క దినం ప్రభు సన్నిధి కదా, ఇంకొక 6 దినాలు క్షేమంగా ఉంటావు. దేవునికి స్తోత్రం. 6 దినాలు క్షేమంగా ఉండాలంటే ఆయన దినాన్ని నువ్వు సంపూర్ణంగా ఆయన సన్నిధిలో నువ్వు
ఆయన ఆరాధించడానికి సాగలపడు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధానం మందు ఆయన్ని శరణు వేడుకోవడానికి నువ్వు రా. ఆయన బోధ విను, ఆయన ఉపదేశాన్ని విను, ఆయన మాట విను, ఆయన చెప్పిన ప్రతి మాటని గైకొను. ఆ మాట చెప్పు, నువ్వు నడుచుకో. యోగుతో చెప్తాడు ఆ మాట. ఈరోజు మనతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తాడు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని మందిరంలో ఉంటే నీకు క్షేమం. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ఎక్కడో ఉన్నానంటే క్షేమం కాదు. ఈరోజు పనిపోతుందంటే క్షేమం కాదు. ఈరోజు నువ్వు పనిపోతుందని ఒక్క ఆదివారం నువ్వు వెళ్ళిపోతే చాలా ఆదివారాలు పనిపోతాయి. దేవునికి స్తోత్రం. ఆదివారం పనిపోతుందని నువ్వు అనుకుని వెళ్ళిపోతే ఈరోజు నీకు ఆదివారం కలిసి రావచ్చు, కానీ 6 రోజులు పనిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఒక ఆదివారం దేవుని పని చేయకుండా నీ సొంత పని కొరకు నువ్వు తీర్మానం చేసుకుని ఆ పని ముఖ్యమైన నువ్వు వెళ్ళిపోతే నీ అందరి 6 రోజులు పని తీసేస్తాడు దేవునికి స్తోత్రం. ఆ రోజు పని దొరక ఖాళీగా ఉన్నాడండి, పని లేదంట. దేవునికి స్తోత్రం. దేవుడితో తప్పు. దేవుడు ఆదిలోనే చెప్పాడు 6 దినాలు మీవి, ఒక్క దినం నాకు ఇవ్వండి. మరి ఒక్క దినం పూర్తిగా గడుపుతున్నావా ఈ రోజుల్లో? 2 గంటల 45 నిమిషాలు ఇవ్వండి. దేవునికి స్తోత్రం. తర్వాత నువ్వు ఏ పని చేసుకుంటావో, నువ్వు పనే చేసుకుంటావో, విశ్రాంతి తీసుకుంటావో, చక్కగా నెమ్మదిగా ఉంటావో, ఆనందంగా ఉంటావు, అది నీ ఇష్టం. నువ్వేదైనా చేసుకో. నువ్వేదైనా చేసుకో. దేవుని సన్నిధిలో ఉండడానికి మాత్రం తప్పకుండా ఉంటే అది నీ క్షేమం. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో ఉంటేనే నీ క్షేమం, అంతే. ఆయన అదే చెప్తున్నాడు. చూడండి, వారు ఆలకించి ఆయన సేవించిన ఎడల తమ దినములు క్షేమముగాను తమ సంవత్సరములు సుఖముగా వెళ్ళపుచ్చును. ఆమె ప్రభుతో ఉంటే నీకు నెమ్మది, అంతే. నీకు ఆదరణ, నీకు సమాధానం, నీకు క్షేమం. ఈ రేపుడి గురించి చింత లేదు. రేపు ఎలా జరుగుతుంది, రేపు ఏ విధంగా ఉంటుందన్న ఆలోచన మనకి అవసరం లేదు. ఆయన చక్కగా ప్రతి దినం కావలసినంత సమస్తము ఆ దినచర్య అంతటిని ఆయన క్షేమకరంగా నడిపించేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్షేమకరంగా నడిపించేస్తారు. నేను రాత్రి నాకు ఒక ఆయన కలిశాను. ఈరోజు ఆ ఇంట్లో ప్రార్థనకు రమ్మన్నాడు 4 గంటలకి. కొత్తగా ఇల్లు కొనుక్కుంటున్నాయా మీరు చూడడానికి వచ్చి ప్రార్థన చేశారన్న. ఓకే, అలాగే నన్ను ఒక పాస్టర్ గారు పిలిచారు. దేవునికి స్తోత్రం కలుగును. ఆయన చెప్పిన మాట నాకు చాలా సంతోషం. చిన్న వయసు, చాలా చిన్న. ఈ యవ్వన కాలంలో కష్టపడి ఇప్పుడు బాగున్నప్పుడు, శక్తి ఉన్నప్పుడు దేవుని వెంబడిస్తూ, దేవుని సన్నిధిలో గడుపుతూ, దేవుని పని చేస్తూ, ఇదిగో ఒక 40-45 ఏళ్ళు, 55 సంవత్సరం, 45 ఏళ్ళు వచ్చేటప్పటికి సుఖముగా అప్పులు కానీ, బాధలు కానీ, కష్టాలు కానీ ఏమి వినకుండా, ఏమి చూడకుండా ఉన్నప్పుడు కష్టపడి సంపాదించి ఒక చిన్న ఇల్లు కొనుక్కొని, ఒక చిన్న కారు కొనుక్కొని, ఒక మంచి ఆలోచన. నాకు ఆశ్చర్యం వేసింది ఆయన ఆలోచన. పెద్ద వయసుగా చాలా చిన్నవాడు, ఒక 32-33 సంవత్సరాలు అంతకంటే అని చెప్పి సెటిల్ అయిపోవాలి. నేను ప్రాణం నెమ్మదిగా ఉండాలి. ఇంకా ఉన్నాను గట్టిగా దేవుడు ఇస్తూ ఇప్పుడంతా 40-45 ఏళ్ళలోనే అందరూ వెళ్ళిపోతాను. ఇక్కడ చెప్తున్న మాట అదే కదా. కాబట్టి ఈ 30-33-34 ఈ 35 సంవత్సరాలు ఈ సమయంలోనే నేను ఒక ఇంట్లోకి వెళ్ళిపోవాలి. అద్దెలు కట్టుకోకూడదు, ఎవరి దగ్గర కారు కావాలని అడగకూడదు, ఎవరి దగ్గర ఏది కావాలని అడగకూడదు. నా భార్యకు, పిల్లలకు, నాకు అన్ని పనులు సమకూర్చుకున్నాను. దేవుడు సమకూర్చాడు. ఆయనకి పని చేసుకుంటూ నెమ్మదిగా, ఆయాస్కరంగా లేకుండా నా శరీరానికి, నాకు ఆయాస్కరంగా లేకుండా నా ప్రాణానికి చక్కగా సాగిపోవాలయ్యా. మీరు వచ్చి ప్రార్థన చేయాలి. అసలు అద్భుతం మాట నాకు ఆశ్చర్యం వేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. రేపు 7వ తారీఖు వస్తే జూలై 7, 5వ తారీఖు నాకు నిజంగా నేను పుట్టినరోజు. 7వ తారీఖు నేను బాప్టిజం తీసుకున్న రోజు కనుక నేను ఎప్పుడు 7వ తారీఖునే చేసుకుంటున్నాను. నా అక్కడే పుట్టినరోజుని నా పుట్టినరోజుగా చేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. ఆ 7వ తారీఖుని నాకు 50 వస్తున్నాయి, 50 సంవత్సరాలు. నాకు అనిపించింది 50 ఏళ్ళు అయినా సరే నేనేం సెటిల్ అయ్యాను. ఏంటి నెమ్మదిగా, ఏది నాకు నెమ్మది, ఏది
గమనిస్తే ఇంకా ఇలాంటి సంవత్సరాలు ఇంకా నేను కష్టాలు పాలినా గట్టిగా చేస్తే ఇంకో 10 సంవత్సరాలు సేవ చేస్తాను. ఈ 10 సంవత్సరాలు కూడా ఈ రోడ్లంట ఆ ఊరు ఈ ఊరు ఈ ఊరు ఆ ఊరు తిరగటమేనా? ఇదేనా జీవితం? ఇదేనా దేవుడు పని చేస్తున్నాడు? ఇంత చిన్న వయసులో మంచి ఆలోచన, మంచి తలంపు నాకు ఎందుకు రాలేదు అంటే దేవుని విడిచి దినాలు సంవత్సరాల లోపల కనిపిస్తుంది. దేవుని స్తోత్రం. వాళ్ళ ఆర్సీఎం బ్యాక్గ్రౌండ్, వాళ్ళ నాన్నగారు చిన్నప్పటి నుంచి ఆర్సీఎంలో సేవ చేసేవారు. వాళ్ళు కూడా దేవుని సన్నిధికి ఆర్సీఎంలో వెళ్ళేవారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిజంగా యేసు ప్రభువు అంటే మాకు తెలియదండి. నేను మధ్యలో వచ్చాను. దేవుడు తెలియదు, ఆ పునాదులు మాకు తెలియదు. దేవుని సన్నిధిని వెతకడం మాకు తెలియదు. యేసు ప్రభు దేవుని సత్యం మాకు తెలియదు. ఏదో ఎవరో ఒక బైబిల్ తీసుకొస్తారు, బైబిల్ కదా ఎర్ర కవరేసి ఉంటుంది, ఏదో పుస్తకంలో చూసేవాళ్ళు. ఆ పుస్తకం చూసి భయపడేవాడు. ఎంతలా ఉంది బాబు, ఇది ఎవరితో అనిపించింది. చిన్నపిల్లలు ఆయనలో ఉండేవాడు. కానీ ఈరోజు చదువుతామన్నా, ఈరోజు ఆశీర్వాదం చూడాలన్నా కష్టమైపోతుంది, పట్టుకోవడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే మనకి యవ్వనము బలము శక్తి ఉన్నప్పుడే ఇవన్నీ నీ ముందు సమకూర్చుకోవాలి. దేవుని స్తోత్రం కలుగుతుంది. ఆ బలము ఆ శక్తి తగ్గిపోయిన తర్వాత ఏమి నీ ఎదురు రావు, నువ్వు సంపాదించలేవు. హల్లెలూయా. సంపాదించలేవు, నీ ఎదురు రావు. నువ్వు నెమ్మదిగా ఉండలేవు, నీకు ఆకలేస్తే ఆకలి తీర్చుకోలేవు. కష్టం వస్తే 10 రూపాయలు తీసి ఖర్చు పెట్టలేవు. బాధ కలిగితే నలుగురితో పంచుకోలేవు. మనం ఇప్పుడు చాలా మంది దగ్గర వింటున్నాం కదా, యవ్వన కాలంలో ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించేసి ఇష్టం వచ్చినట్టు తిరిగేసి ఇప్పుడు వచ్చింది అవసరం. అది దేవుడు అదే చెప్పాడు. ఆయన అంటున్నాడు కదా, చూడండి మాట ఎంత చక్కగా చెప్పాడు. కావున వారు యవ్వన మందు మృతునందుదురు. దేవుడి సమయాన్ని దొంగిలిస్తే ఏమవుతావు? దేవుడు పని చేయకపోతే ఏమవుతావు? నీకు కష్టం వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు కూడా వినడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే నేను పిలుస్తున్నాడు ఆయన చేతులు. నా ఎదుకు వచ్చిన వాడిని నేను తోసిపోయాను అన్నాడు. తోసేశాడా దేవుడు? తోసేశాడా? రక్తస్రావం గల స్త్రీ తోసేశాడా? నైమోనుని రాజుని ఎలీషా తోసేశాడా? తోసేశాడా? లాజర్ను తోసేశాడా వస్తానంటే? మరేం వస్తానంటే తోసేశాడా? ఎంతమందిని దేవుడు తన ఎద్దకు చేర్చుకుంటాడు. అసలు ఆయన ఎద్దకు నువ్వు వెళ్తానంటే నువ్వు తోసివేడు ఆయన. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే నిత్యముగా నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించు. దానికంటే చెప్పాడుగా ఆదాముకి, నువ్వు నీ కష్టపడుతూ, నువ్వు పని చేసుకుంటూ, శ్రమ పడుతూ, దేవుని పని చేస్తూ, దేవుని కొరకు బ్రతుకుతూ వెళ్తే నీ దినములు క్షేమకరముగా నెమ్మదిగా సాగిపోతాయి. ఆమేన్. హల్లెలూయా. ఆయన దగ్గర ఎంతో మంది వచ్చి పాడైపోయారా? పాడైపోయారండి. ఎంతమంది బాగుపడలేదు ఆయన దగ్గరకు వచ్చిన అందరూ? ఆయన వెంబడించిన ఎంతమంది బాగుపడలేదు? ఆయన పిలిచినప్పుడు పలికినప్పుడు ఎంతమంది ఆయన నోటి మాట ద్వారా స్వస్థత పొందలేదు? ఆయన చూపు ద్వారా ఎంతమంది విడుదల పొందలేదు? ఎంతమంది ఆదరణ పొందలేదు? ఆయన వస్త్రాలు తాకి ఆయన ప్రభావంతో చేత ఎంతమంది జై జీవితాన్ని పొందలేదు? రమ్మంటున్నాడు ఆయన. రా, దేవుడి దగ్గర రా. వెళ్ళటానికి సిగ్గుపడక్కర్లే. నీకు టైం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు, అన్నీ నీ చేతికి ఇచ్చాడు. ప్రతి పునరుద్ధానము నా దగ్గర రా అన్నాడు. రావాలా మనరా? రాకపోతే నష్టం ఎవరికంటే దేవుడికి కాదు. ఎలుహో చెప్పింది దేవుడికి కాదు. అలాగే యోబుకు నష్టం అని కాదు. ఇక్కడ నేను చెప్పే యోబు గురించి పూర్తిగా యోబు కోసం, ఎలుహో చెప్పిన దానికోసం, దేవుడికి చెప్పిన దానికి వేరే వేరే ఉంది. నేను సంఘముల గురించి మాట్లాడుతున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. యోబు గురించి ఎలుహో చెప్తే ఈయన వేరే ట్రాక్లోకి వెళ్ళాలని మీరు అనుకోవద్దు. సంఘ పరిస్థితుల గురించి, అనేక మంది ప్రజల పరిస్థితులు,
దేవుడి దగ్గర రాకుండా ఉండిపోయిన వాళ్ళు ఒక వరకు. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉండిపోతారు? ఈరోజు కుదరలేదే. శుభకార్యానికి ఎలా కుదురుతుందా? పుట్టినరోజుకి ఎలా కుదురుతుందా? పెళ్లికి ఎలా కుదురుతుందా? ఊళ్ళో ఎలా కుదురుతున్నాయా? ప్రదర్శనకి ఎలా కుదురుతుందా? దేవుడి దగ్గర రావడానికి కుదరట్లేదా? దేనికి కుదరట్లేదు? నా ఎద్దకు రా. దేవుడు పిలిచినప్పుడు నువ్వు పెడచమని పెడితే నష్టం నీకే కానీ దేవుడికి కాదు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఎంతో మంది చాలా చిన్న వయసులో పాపం ఏంటంటే అలాగే చనిపోయాడు. 45 ఏళ్ళైనా చిన్న వయసు అంటాం కదా. 45 ఏళ్ళైనా 50 ఏళ్ళైనా చాలా చిన్నవాడండి. 50 సంవత్సరాలు నిజానికి 50 సంవత్సరాలు అంటే చిన్నవాడే. దేవుడి దృష్టికి 120 సంవత్సరాలు దేవుడు మనకు ఆయుష్నిచ్చారు కదా. 50 ఏళ్ళంటే చిన్నవాడే, నడిప్రాయం. వృధాజ్ఞానం అంటే 70 దాటాలి. 75, 80 వస్తే వృధాజ్ఞానం రాదు. 50 సంవత్సరాలు అంటే చిన్నవాడే. కానీ మనిషికి అవి కూడా ఆయాస్కరంగా ఉన్నాయి. 70, 80 సంవత్సరాలు కూడా. 90 కీర్తనలో చెప్తాడు, ఆ దినాలు కూడా అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఉన్నాడు. ఆ 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు కూడా ఆయాస్కాలమే శరీరానికి. ఇదిగో ఇప్పుడు గ్యాస్ట్రిక్లు, రకరకాల బలహీనతలు, రకరకాల వ్యాధులు, శరీరంలో శక్తిహీనత. 4 అడుగులు ముందుకు వెళ్ళాము, 4 అడుగులు వెనక్కి వెళ్ళాము. కూర్చొని అక్కడ గబుకు టక్మని లేచి నిలబడలేము. నువ్వు దేవుని సన్నిధికి రా, దిగ్గులు లేచి నిలబడతావు. దేవునికి స్తోత్రం. 840 కిలోమీటర్లు వెళ్ళి వచ్చాం. అంటే 480 కిలోమీటర్లు వెళ్ళి వచ్చాం. నాతో వచ్చిన పాస్టర్ గారు కొంతమంది 4 పాస్టర్లు వచ్చారు. వీళ్ళందరూ అంటారు, ఎలా తిరిగేస్తున్నావు అయ్యా బాబు, ఇక్కడ కారు మీద వెళ్ళాడు, బండి మీద ఎలా తిరిగేస్తున్నాడు. తిరగకపోతే ఎవరు పోషిస్తాడు? నీ చేతులు కష్టార్జితం దేవుడు దీవిస్తానన్నాడు కదా, నీ చేతి పని స్థిరపరుస్తానన్నాడు కదా. మరి ఆయన పని నాకు అప్పగించిన పని అదే కదా. ఆ పని కొరకు నేను వెళ్ళాలి కదా. అప్పుడే కదా నేను నా కుటుంబం పోషింపబడతాను, అప్పుడే కదా నేను దీవించబడతాను, అప్పుడే కదా ఆయన మాట విన్నప్పుడే కదా నేను వర్ధిల్లుతాను. కూర్చుంది నా ముందుకు వస్తుందా? సోమరి అవుతారు. సోమరులకి దేవుని రాజ్యంలో చోటు లేదు. నీ చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి అంటే నువ్వు దేవుని సన్నిధి ఆ ప్రతి ఆదివారం మొదటి సమయంలో ప్రతి దినం ప్రతి ఆదివారం మొదటిగా నువ్వు దేవుని సన్నిధిలో కనబడాలి. ఆమేన్. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనం కనబడతామో నీ చేతుల కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తావు. నీ బ్రతుకు చక్కగా క్షేమకర్మలో వెళ్ళపుచ్చుతాడు. అదే నీ దినములన్నింటిలో కూడా ఏ కష్టమో రానివాడైనా, వ్యాధులు కానీ, దుఃఖము కానీ, బాధ కానీ, సమస్యలు కూడా రాను, నెమ్మదిగా ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఈ నెమ్మది ఎక్కడ దొరుకుతుందంటే ఆయన బలిపీఠం వచ్చేది. ఆయన సన్నిధిలో భక్తులు దావీదు అంటాడు, అయ్యా నీ వద్దు ఒక వరం అడుగుతున్నానయ్యా. ఏమడుగుతున్నట? 27వ అధ్యాయంలో చెప్తాడు, నీ వద్ద నేను ఒక వరము, నిత్యము దేవుని ప్రసన్నతను చూచుటకు, ఆయన మందిర ఆవరణంలో నిలుచుటకు, నివాసము చేయుటకు, ఆయన గుడారంలో నివసించుటకు, ఆయన పాదాల చెంత చేరి శరణం వేడుకొనుటకు. ప్రతిదినం అలా ఉండాలని కోరుకుంటాడు. ఆయన ప్రతిదినం అలాగే ఉండాలి. ఆయన చెప్పినట్టు దినానికి మిమ్మల్ని తప్పకుండా దేవుని సన్నిధిలో మోకరించాలి నీ ఇంట్లో. కానీ ప్రతి ఆదివారం మాత్రం మొదట మనం చేయవలసింది పని ఏంటంటే ఆయన సన్నిధిలో తప్పకుండా మనం సాగపడాలి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. చూడండి అన్నమాట, శ్రమ పడిన వారికి కలిగిన శ్రమను ఆయన విడిపించును. బాధ వలన వారిని విధేయులుగా చేయను. అంతేకాక బాధల్లో నుండి ఆయన నిన్ను తప్పించును. ఎక్కడ? నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే, దేవుని పాదాల దగ్గరికి వస్తే, దేవుని నామాన్ని స్తుతిస్తే, దేవుని సన్నిధిలో నువ్వు మొరపెడితే, దేవుని సన్నిధికి వచ్చి నువ్వు విజ్ఞాపన చేసి నీ బాధ, నీ కష్టం, నీ శ్రమ, నీ వేదన ఏదైతే ఉందో ఆయన సన్నిధిలో వెలబుచ్చుకొని దుఃఖపడి ఆయన వైపు చేతులెత్తి, ప్రభా నాకు ఈ కష్టం ఉంది, అయ్యా రేపు పరిస్థితి ఏంటో, అయ్యా రేపు ఏం జరుగుతుందో, రేపు నా జీవితం ఏంటో, నా బ్రతికేంటో, నేను ఎట్లా కొనసాగాలయ్యా, నా బిడ్డల పరిస్థితి ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటనేది ఇక్కడ పర్యటిస్తే, ఆయన సన్నిధానం అంతా పర్యటిస్తే, ఆయన బలిపీఠం చేత పర్యటిస్తే దేవుడు ఏం చేస్తాడట?
ఆ శ్రమల పాలు కాకుండా, శ్రమ రాకుండా, శత్రువుల మీదకు రాకుండా, ఆపదల మీదకు రాకుండా, ఆ ఒక్క రోజు చేసిన ప్రార్థన ఈ 6 రోజుల్లోనికి ఎక్కడ ఆ శత్రువు శ్రమ, శోధన, కష్టం తగలకుండా ఈ 6 రోజులు సుఖముగా కొనసాగిపోతుంది. ఆమేన్. హల్లెలూయా. 6 రోజులు సంతోషంగా వెళ్ళిపోతాయి. ఒక దినము చూడండి, ఒక దినము నువ్వు ఆయన సన్నిధికి వచ్చి ఈ విధంగా మొరపెడితే ఉన్న 6 దినాలు కూడా క్షేమకరంగా వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతేకాదు, ఇరుకులు లేని విశాలతో నాకు నిన్ను తోడుకొని పోయినట్లుగా నీ ఆహారము కొవ్వుతో నింపేది. నువ్వు తిన్న ఆహారం కొవ్వు ఎంత రుచిగా ఉంటుందో తెలుసా? కొవ్వు రుచిగా ఉంటుందా? ఉంటుందా? నువ్వు తిన్న ప్రతి ఆహారం కూడా అది రుచిగానే చేస్తాను. విశాల స్థలంలో ఎంతైతే ఇబ్బందులు పడుతున్నావో అంత విశాలంగా నిన్ను ఆశీర్వదిస్తాను, నిండారగా దీవిస్తారే, అంతగా నిన్ను వర్ధింపజేస్తారు, అంతగా నిన్ను అభివృద్ధి పరుస్తారు, అంతగా నిన్ను ఫలింపజేస్తారే. నువ్వు ఆయన సన్నిధిలో గడిపితే చాలండి. ప్రతి పునరుద్ధానికి 6 దినాల ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. ప్రతి పునరుద్ధానము దేవుని సన్నిధి గడిపితే నీకు ఎంత మాత్రం నీ పని ఖాళీ లేకుండా నీ పని కొనసాగిపోతే 6 దినాలు కూడా. ఆమె నేను ఎంతో మందిని చూస్తూ ఉంటాను. ఆదివారం మందిరాలు మానేస్తారు, ఆదివారం ఉద్యోగాలు మానేస్తారండి, పనులు మానేస్తారండి, వ్యవసాయం మందిరానికి వెళ్ళిపోవాలి. నేను ఈ మధ్య పాలకొల ప్రాంతానికి వెళ్ళాను. నరసాపురం వెంప అనే ఊరు. ఆ ఊర్లో ఒక కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళు చూడడానికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసి వద్దాం జిల్లా వెళ్ళినప్పుడు రేపు ఆదివారం అయ్యారు, మాకు ఎన్ని పనులున్నా ఆ కోతలు ఆపేసి మందిరంలోకి వెళ్ళిపోయారు. పనులన్నీ పక్కన పెట్టేస్తారు. ఆ కోత కోసం విషయం వస్తాయా? రేపు ఆదివారం కుదరదయ్యా, ఆదివారం మధ్యాహ్నం 3 అవుతుంది మేము మందిరం నుంచి వచ్చేటప్పుడు, మీకు అలాగైతే రండి, మీకు ఇష్టమైతే. మందిరం మానేసి మేము మా పంట పొలాలు మా చేతికి రాకపోయినా పర్లేదు కానీ మా ప్రభు సన్నిధి మేము మానవు అన్నారు. నిజంగా చదువు లేని వారండి. దేవునికి స్తోత్రం. చదువుండి, సిటీలో ఉండి, పట్టణంలో ఉండి, అన్నీ ఉండి కూడా అజ్ఞానులు అనే మనం ఉంటున్నాం. జ్ఞానం లేని వారు, జ్ఞానం లేని పాములు ఎలాగైతే జ్ఞానవంతులుగా దేవుడు చేస్తాడో వాళ్ళు నిజంగా దేవుని వాళ్ళు వెతుకుతున్నారు, వాళ్ళు దీవించబడుతున్నారు. దేవునికి స్తోత్రం. ఆదివారం సన్నిధిని ఎతకడానికి ఇష్టపడడం, దేవుని సన్నిధిని గడపడానికి ఇష్టపడడం, దేవుని పాదాల చెంతకు రావడానికి ఇష్టపడడం. ఎలా శ్రమ వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది నెమ్మది? ఎలా తీర్చబడితే మన అవసరం? దేవుడు అన్ని మన ముందు ఇచ్చినప్పుడు ఆయనకి ఇచ్చిన సమయానుకూలంగా మనం ఆ సమయంలో ఆయన సన్నిధికి వస్తే ఈ 6 దినాలు అత్యధికమైన ఆశీర్వాదాన్ని ఇక్కడి నుంచి నువ్వు తీసుకుని వెళ్తాం. ఆమె 6 దినాలంటే 2 ఆశీర్వాదం అంటే 12 దినాల ఆశీర్వాదం ఈ 6 దినాలు నువ్వు తీసుకుని వెళ్ళిపోతావు. ఒక ఆదివారం రావటం వల్ల 1000 దినాలు ఆశీర్వాదం ఇస్తాను, అంత తర్వాత సంగతి. కానీ ఒక్క ఆదివారం నువ్వు వస్తే 6 దినాలు కాదు, 12 దినాల దీవెన. ఈ 12 దినాల్లో నీకు కరువు వచ్చినా, బాధ కలిగిన, కష్టం వచ్చినా, ఆకలి వేసిన, దప్పికేసిన, ఆ కరువులు, నిందలు, ఆకలి, దాహము నీకు రానివ్వడండి. దేవుని స్తోత్రం. 12 దినాలు ఆయన నీకు ఇస్తాడు. హల్లెలూయా. ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో నక్షత్రాల వలె మనకు కనపడాలి, ఆకాశం మంది జ్యోతుల వలె దేవునికి కనపడాలి. వారే దీవించబడతారండి. దేవుని మందిరానికి ఎవరైతే రారో వారు దీవించబడరండి. ఈ ఆదివారం వచ్చాం, అమ్మయ్య దీవించ, అది ఆ ఊహ అంతే. వాళ్ళ ఊహ అంతకు మించి వారి ఆశీర్వాదం కాదు కదా. ఇంత రవ్వ కూడా తీసుకెళ్ళలేరు దేవుని సన్నిధి నుంచి. తప్పకుండా దీవించబడాలి అంటే ప్రతి ఆదివారం నువ్వు చూడు. నీకెన్ని పనులు ఉండే, ఎన్ని పనులు ఉండే, చుట్టాలే పిలవని, బంధువులే పిలవని, పండగలే రాని, ఫంక్షన్లే రాని, విడిచిపెట్టాయి. దేవుని కోసం నువ్వు తీర్మానం తీసేసుకో. ఈ ఆదివారం నీ దేవుని సన్నిధికి, ప్రభా నువ్వు ఒక తీర్మానం తీసుకోండి, ప్రతి ఆదివారం నీ సన్నిధిలో కనబడాలి. నా ఊపిరి ఆగే వరకు కూడా నీ సన్నిధిలో కనబడాలి.
నా ఊపిరి పోతున్నప్పుడు కూడా నీ సన్నిధిలో ఉండాలి. దేవదాస్ గారు అదే చేశారు. ఆమె హల్లెలూయా. దేవదాస్ గారు అదే చేశారట. నర్సు గారిని పిలిపించి కడుపులో ఏ కుళ్ళని ఏదో ఉండిపోయిందేమని చెప్పి ఇరువుని తీసుకొని మందిరం తీసుకెళ్ళాను, పునరుద్ధానం దినం కదా అని చెప్పాడు. ఆ రోజు కూడా కడుపులో ఏదో ఉండకూడదు అనుకోడు. దేవుని స్తోత్రం. తన దేహం పరిశుద్ధంగా ఉండాలనుకున్నాడు. హల్లెలూయా. మందిరంలోనే నా దేహం కూడా పరిశుద్ధంగా నా ప్రభువులాగే, ప్రభు నన్ను ఎలాగైతే భూమికి తీసుకొచ్చాడో అట్లాగే నేను మళ్ళీ ఆయన యొక్క కృపలోకి వెళ్ళాలనుకున్నాడు. దేవుని స్తోత్రం. మందిరంలో ఉన్న ఆశీర్వాదం చాలా ఉన్నతమైనది. ఆ మహిమ గొప్పది, ఆ ప్రత్యక్షత గొప్పది, ఆ దీవెన గొప్పది, ఆత్మవర్షం గొప్పది, గొప్ప నిండైన దీవెన. దాన్ని ఎలా వర్ణించాలో కూడా తెలియదు నిజానికి. అంత ఉన్నతమైన ఆశీర్వాదాలు కోల్పోకూడదు దయచేసి. ఎవరు వస్తున్నారా, ఎవరు రాలేదు, వచ్చిన వారు ఏమి ఇస్తున్నావు అదే కోసుకెళ్తారు. ఆమె అవసరానికి కాదు దేవుడు, ఎప్పుడు దేవుడు అని కావాలి. ఆమె ఎప్పుడు దేవుడు కావాలి. ఎప్పుడు 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 నీ జీవితమే దేవుడు. ఆమె నీ జీవితం అంతా ఆయన కృపతోనే నింపబడి ఉండాలి. ఆయన కృపని ఆవరించి ఉండాలంటే ఒక మాటలో చెప్పాలంటే యోబు అంటున్నాడు యోబుతో. నిజానికి యోబుకు తెలియదు ఏ విషయం, దేవునికి యోబుకున్న గొప్ప సంబంధం ఏంటో, ఆ ఆత్మ సంబంధం ఏమిటో, వారిద్దరూ ఎలాంటి ముడిపడి ఎలాంటి తీర్మానంతో దేవునితో యోబు ఉన్నాడు, యోబుతో దేవుడు ఉన్నాడు, వారి ముగ్గురు స్నేహితులకి తెలియదు. దేవునికి స్తోత్రం కలుగుగా. అని ఆయన అంటున్నాడు కదా, నువ్వు దేవుని సన్నిధి గ్రహించావు. ఆమె దేవుని సన్నిధిలో నువ్వు ఉండు, నీకు సుఖదినములు, జయము, క్షేమము సురక్షితంగా వెళ్తాయి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కాబట్టి తప్పకుండా దేవుడు ఆశీర్వాదం మనం పొందాలంటే, దేవుని యొక్క దీవెన మనం పొందాలంటే తప్పకుండా మనం ప్రభు యొక్క సన్నిధిలో మోకరించాలి, ప్రార్థన చేయాలి, ఇతరులు కూడా దేవుని సన్నిధి నడిపించాలి, రాని వారిని కూడా తీసుకురావాలి. ఈ వారు రాలేదని మనం విడిచిపెట్టకూడదు. సంఘం కొరకు ప్రతి దినం, ఈ దినం మొదలుకొని వచ్చే మరలా ఈ సమయం వరకు వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. ఇది నీ పని. ఆమె నూతన కుటుంబాల కొరకు, నూతన ఆత్మల కొరకు, అనేకుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా మన సంఘము, మన కుటుంబం వర్ధిల్లుతుంది, మనం ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అభివృద్ధి పొందుతాం. అట్టి కృపా దీవెన ఆశీర్వాదాలు దేవుడు మనందరికీ దయచేయునుగాక.